Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. In this session, we are going to discuss about the GS4 topic. సో ఈరోజు మనం జనరల్ స్టడీస్ 4 టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైతే పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ మనం బయట కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండమ్మా. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ అంతా కలిపి మనకి 6 months ఆఫ్ టైం ఉంటుంది. సో 6 months ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ మనం 150 థీమ్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నా అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఇన్ డీటెయిల్స్ని మనం చూద్దాము. సో ప్రోగ్రామ్ని మనం ఎందుకు లాంచ్ చేసాము, ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మన తెలుగు స్టేట్స్ అభ్యర్థులకి ఎట్లా ఉపయోగపడుతుంది, సో ఏ విధమైనటువంటి ఎజెండాతో మనం ముందుకు వెళ్తున్నాం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ప్రోగ్రాంలో చూద్దాము. సో మనకి ఇంపార్టెంట్ ఎజెండాస్ ఏంటమ్మా? ఫస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఈజ్ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని ఓకే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రోగ్రామ్ 6 months ఉంటుంది కదా. సో 6 months ఆఫ్ టైంలో మనం 150+ థీమ్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 దగ్గర నుంచి ఓకే కరెంట్ అఫైర్స్ వరకు కూడా ఇన్ డీటెయిల్గా మనం ప్రతి టాపిక్ని ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ అంతా కూడా మన ప్రోగ్రాంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సో మీకు కూడా కంటెంట్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఎన్రిచ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలని కూడా ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్వశ్చన్ని ఎలా చదవాలి, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో కీవర్డ్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఓకే, సో వాటి ద్వారా డైరెక్టివ్స్ని ఎట్లా మనం ఆన్సర్ ద్వారా రాయాల్సి ఉంటుంది. లైక్ సపోజ్ మనకి కామెంట్ అనేటువంటి వర్డ్ ఇస్తారు, కొన్నిసార్లు క్రిటికల్లీ అనలైజ్ ఉంటుంది, కొన్నిసార్లు ఎలాబరేట్ ఉంటుంది, కొన్నిసార్లు డిస్కస్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ డైరెక్టివ్స్ ద్వారా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ మన ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. వీటి యొక్క మీనింగ్స్ అన్నింటినీ కూడా మన ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, తద్వారా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ప్రాక్టీస్ అనేది కూడా మీకు అభ్యాసన ద్వారా లభిస్తుంది. సో దాంతోపాటు ఓకే డిమాండ్ ఆఫ్ ద ఆన్సర్ అంటే ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? అండ్ ఫైనల్లీ మనకి ఆన్సర్ అప్రోచ్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయం మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, ఎన్ని లైన్స్లో రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? అండ్ ఇంట్రడక్షన్ని ఆల్వేస్ మీరు ఎప్పుడు కూడా ప్రిసైజ్గా 3 to 4 లైన్స్లో మాత్రమే రాసే విధంగా ప్రయత్నం చేయండి. అండ్ మోస్ట్లీ ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని యూటిలైజ్ చేస్తూ ఇంట్రడక్షన్స్ని మీరు రాయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ దానికి తగ్గట్టుగా యానోక్డోట్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, లేదా సమ్ కైండ్ ఆఫ్ కోడ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ లేదా డేటాని రిప్రజెంట్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్స్ని రాయొచ్చు. ఓకేనా? సో దీని తర్వాత బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం స్ట్రక్చర్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఏవైతే నెరేటివ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఇక్కడ సింగిల్ క్వశ్చన్గా ఉందా, మల్టిపుల్ క్వశ్చన్స్లో ఉందా, ఓకే, సో మల్టిపుల్ క్వశ్చన్స్లో ఉంటే మీరు ఏం చేయాలి, సో దాన్ని డివైడ్ చేసుకుంటూ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ని మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని కూడా మన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనకు ఆన్సర్ ఎలా రాయలేకపోతే సో దాన్ని ఆన్సర్ రాసేటువంటి విధానాన్ని కూడా నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్తాను. ఓకేనమ్మా? రైట్. సో ఆ విధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా
మీరు మొత్తం ఇష్యూనంతా కూడా సమరైజ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా అన్ని విషయాల్ని ఇంటిగ్రేట్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్వేస్ కన్క్లూషన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ఓకే, ప్రోగ్రెసివ్ మేనర్లో ఉండే విధంగా చూసుకోండి. ఓకే, సో తద్వారా అద్భుతమైనటువంటి కన్క్లూషన్స్ని మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఆన్సర్ కూడా హోలిస్టిక్గా మీకు ఎండ్ అయినటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనకు ఆన్సర్ రైటింగ్ని ఎలా రాయాలి, ఏ క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఓకే, కీవర్డ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మన స్కిల్ని పెంచే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ రాస్తున్నారు అనుకోండి, షూర్గా 6 months ఆఫ్ టైంలో మీరు ఈజీగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా అద్భుతంగా ఆన్సర్స్ అయితే రాయడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే, సో నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్. సో టైం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో మోస్ట్లీ మనకి టైం యొక్క విలువ అనేది ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడు తెలుసుంటుంది. దాంతోపాటు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా టైంని చాలా జాగ్రత్తగా ఎఫెక్టివ్గా రాయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకి జిఎస్ పేపర్స్లో తీసుకున్నట్టయితే దాదాపుగా 20 ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సపోజ్ మనకి GS1 కానివ్వండి, GS2 పేపర్ కానివ్వండి, లేదా GS3 పేపర్ తీసుకున్నట్టయితే వీటన్నిటిలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఓకే, సో ఈ 10 మార్కుల ప్రశ్నలు ఎట్లా రాయాలి, ఎంత టైంలో రాయాలి, ఓకే, 15 మార్కులు క్వశ్చన్లు ఎట్లా రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఎంత టైంలో రాయాలి అనేటువంటి అంశాలు మనం చూద్దాం. దాంతోపాటు జనరల్ ఎస్సే టాపిక్ ఏదైతే ఉందో, సో దీంట్లో కూడా మనకి సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 4 ఎస్సేస్ ఇస్తారు. అదేవిధంగా సెక్షన్ బిలోంచి మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. సో వీటిని కూడా మనం ఓకే, సో దీంట్లోంచి ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది, సెక్షన్ బిలోంచి ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఓవరాల్గా మీరు ఇన్ కోర్స్ ఆఫ్ 3 hours ఆఫ్ టైంలో 2 జనరల్ ఎస్సేని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎంత టైంలో రాయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో టైమ్లీ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ మనం సపోజ్ మనం 9 AM కల్లా మన ఛానల్లో క్వశ్చన్ ఇచ్చామనుకోండి, దాన్ని మీరు సపోజ్ 9:30 స్టార్ట్ చేశారనుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి స్టాప్ వాచ్ కొనుక్కోండి. సో ఉన్న వాళ్ళు వాడండి, లేదా వాళ్ళు కొనుక్కోండి. సో స్టాప్ వాచ్ టెక్నిక్ ద్వారా అంటే ఏంటమ్మా, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఏ టైంలో రాయాలో అనేటువంటి విషయం మీద స్టాప్ వాచ్ని యూస్ చేస్తూ ఆన్సర్స్ రాయండి. ఓకే, సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకుందాం. 10 మార్కర్స్ని మనం 150 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 10 మార్కర్స్కి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతవా, దట్ ఈస్ ఓన్లీ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు 9:30 స్టార్ట్ చేశారనుకోండి, 9:38 కల్లా 10 మార్కర్స్ని మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 9:38 దాటాక మీరు ఎంత అయితే రాశారో అక్కడితో ఆపేయండి. అర్థమవుతుందా. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, దీన్ని 250 word లిమిట్లో రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మనకి టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutesలో ఆన్సర్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద 125 మార్క్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో దీన్ని అట్లీస్ట్ 1200 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ మీ నుంచి యూపీఎస్సీ 12 నుంచి 14 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes, అంటే 1.5 hour టైంలో మనం ఇన్ డీటెయిల్గా జనరల్ ఎస్ఐ క్వశ్చన్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క స్టిపులేటెడ్ టైంలో ఆన్సర్స్ రాయడం అనేది యూపీఎస్సీలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాస్క్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ టైం లిమిట్ని ఫాలో చేస్తూ ప్రతిరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ టైంలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో కీప్ ప్రాక్టీసింగ్. ఖచ్చితంగా ఒక 1 or 2 months ఆఫ్ టైంలో మీరు పికప్ అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇనీషియల్గా ఫస్ట్ వీక్ అంతా కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ. సో కీప్ రైటింగ్, ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే రాయండి. ఓకే, ఆన్సర్స్ రాస్తున్నప్పుడల్లా మీకు ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. సో యూ విల్ ఇంప్రూవ్ 1 by 1, లిటిల్ ఇంప్రూవ్ అవుతారు. ఆ తర్వాత
సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆన్సర్స్ అనేవి మీకు 6 months ఆఫ్ టైంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో షూర్ యూ విల్ ఏబుల్ టు సే సార్ నాకు మంచిగా ఆన్సర్ రైటింగ్ రాస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీరు నాకు కంపల్సరీగా చెప్తారు. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఇన్ డీటెయిల్ షెడ్యూల్ మనం చూద్దాము. సో ఎవ్రీడే ప్రోగ్రామ్ అనేది మనకి మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది క్వశ్చన్ అనేది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఇన్ డీటెయిల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా వారానికి 6 రోజులుగా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే దట్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఆదివారం మనం పూర్తిగా ఎటువంటి సెషన్ అనేది కూడా అప్లోడ్ చేయము, దట్ విల్ బీ హాలిడే అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ స్టార్టింగ్ విత్ ద డే 1 సెషన్ మనం తీసుకున్నట్టయితే డే 1 సెషన్ విల్ బీ ద మండే. సో మండే మనం జనరల్ స్టడీస్ పేపర్ 1ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అండ్ సిక్స్త్ టాపిక్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం ఈ యొక్క 6 సబ్ టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా వీక్లీ బేసిస్ మీద 1 by 1 టాపిక్ని మనం అభ్యాసన ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన, డే 2 విల్ బి ద ట్యూస్డే. సో మంగళవారం మనం GS2 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీంట్లో మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో కవర్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 3వ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పోర్షన్స్. GS3లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో స్టార్టింగ్ విత్ ద ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 ఆఫ్ అభ్యాసన సెషన్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన, డే 4 సెషన్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ GS4 పేపర్. సో GS4 పేపర్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో దేర్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 పేపర్. సో స్పెషల్ సెషన్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సెషన్ ద్వారా మనకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంపరెన్సివ్గా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేస్తూ, ఓకే, దాంతోపాటు ఈ టాపిక్స్లో ఉన్నటువంటి కాన్సెప్చువల్ క్లారిటీని మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాన్సెప్ట్స్ విల్ బి ఇన్ డీటెయిల్లీ డిస్కస్డ్. అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో సో కేస్ స్టడీస్ని కూడా మనం ఫుల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా కాన్సెప్ట్స్ని కేస్ స్టడీస్ని కూడా మనం స్పెషల్ సెషన్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం అడ్రస్ చేద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్ ఆన్ అభ్యాసన. కమింగ్ టు ద
డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. డే 5 విల్ బి ద ఫ్రైడే సెషన్. సో ఫ్రైడే మనం జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దెర్ విల్ బి స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. ఓకే, సో ఈ యొక్క సెషన్లో మనం దాదాపుగా సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ ఓకే ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని మన ప్రోగ్రామ్ అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద పాపులర్ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కవర్ చేస్తూ అదేవిధంగా కన్వెన్షనల్ ఎస్ఐస్ని కూడా డీల్ చేస్తూ డైనమిక్ పోర్షన్స్ని కూడా మనం ఓవరాల్గా ఫ్రైడే అభ్యాసన ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, సో తద్వారా ఓవరాల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం టోటల్గా మనం కవర్ చేసేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ద డే 5 సెషన్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద డే 6. సో డే 6 విల్ బి ద సాటర్డే. సో సాటర్డే మనం ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద క్లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో సాటర్డే ఆల్సో వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఓకే జిఎస్ పేపర్స్ ఏవి తీసుకున్నా వాటినన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని ఖచ్చితంగా మీరు అడ్రస్ చేయాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా గ్రిప్ అయితే సాధించాలి. ఓకే, సో ఏ విధంగా కరెంట్ అఫైర్స్ మనం చదవాలంటే ఖచ్చితంగా సో వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేస్తూ ఒక థీమ్ని అయితే మనం సెలెక్ట్ చేసి దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క సాటర్డే అభ్యాసనలో మీకు ప్రశ్న రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ని మనం కవర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మీరు ఓకే హిందూ న్యూస్ పేపర్ని డైలీ 30 మినిట్స్ వరకు చదవండి అమ్మా. ఓకే, సో ఎడిటోరియల్స్ కానివ్వండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కవర్ చేస్తూ మీరు హిందూ పేపర్ని అయితే కంప్లీట్గా చదవటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు నోట్ మేకింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో బ్రీఫ్గా నోట్స్ని కూడా మీరే తయారు చేసుకోండి. దట్ విల్ బీ హ్యాండీ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, అదేవిధంగా మనకి ఈ టాపిక్స్ ఏవైనా కూడా మిస్ అయినాయి అనుకోండి, ఎస్పెషలీ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో సో ఒక మంత్లీ మ్యాగజైన్ మీరు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే మన యొక్క రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్లో కవర్ అవ్వట్లేదో సో వాటిని మాత్రమే ప్రత్యేకంగా చదవండి. సో దాని ద్వారా మిస్ అయినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేసినటువంటి ఆస్పెక్ట్ అయితే మనకి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. నవ్ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఈరోజు మన క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ద గ్లోబల్ స్టేజ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇంటర్కనెక్టెడ్ and the spread of democratic attitude is becoming more important than before. To what extent can social influence and persuasion be effective in building the democratic attitudes at the global stage? Substantiate your answer with relevant examples. Okay, సో చాలా లెంగ్దీ క్వశ్చన్గా మనకి ఇది కనబడుతుంది, చదవడానికే చాలా టైం పట్టింది. సో మీరు ఎట్లా రాస్తారంటే సో ప్లీజ్ ఐడెంటిఫై ద కీవర్డ్స్. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని ఉంటాయి, దాన్ని మనం అడ్రస్ చేసుకోవాలి. సపోజ్ క్వశ్చన్లో చూసినట్టయితే మనకి దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద గ్లోబల్ స్టేజ్. ఓకే, సో గ్లోబల్ స్టేజ్ అనేది మొత్తం కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యింది. దాంతోపాటు ఈ యొక్క డెమోక్రటిక్ యాటిట్యూడ్ అనేది సో ఎప్పుడు లేని విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మారిపోయింది. ఓకే, సో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి పర్సేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని గ్లోబల్ స్టేజ్లో బిల్డ్ చేయడానికి సో చాలా శ్రమ అయితే పడుతున్నాయి. దాంతోపాటు ఓకే సో ఇక మొత్తం డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ అంతా కూడా గ్లోబల్ స్టేజ్లో ఎట్లా ఉన్నాయి, దీని యొక్క సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఎట్లా ఉంది, పర్సేషన్ అనేది ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా మనం సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసేటువంటి విధంగా ఆన్సర్ని మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 వర్డ్స్లో మనం ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో ఇక ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే విషయంలోకి వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ని మనలో ఉన్నటువంటి డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రీఫ్గా మీరు 3 to 4 లైన్స్లో రాసి ఇంట్రడక్షన్ మీరు ముగించండి. అంటే డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ గురించి రఫ్గా మీరు ఇంట్రడక్షన్లో రాయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే
సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటమ్మా? సో హౌ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదైతే ఉందో ఇది పర్సుయేషన్, ఈ రెండు కూడా ఎటువంటి డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని ఎఫెక్టివ్గా బిల్డ్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ, సో గ్లోబల్ స్టేజ్లో ఈ రెండు ఏ విధంగా మన యొక్క డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని మారుస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద లిమిటేషన్. సో యొక్క సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పర్సుయేషన్ ద్వారా ఎట్లాంటి డెమోక్రటిక్ యాటిట్యూడ్స్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ సబ్స్టాన్షియేట్ విత్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ బాడీని అయితే ముగించాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ కూడా ఓకే డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో ఎస్పెషల్లీ గవర్నింగ్ సిస్టమ్స్లో వాటిని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఓకే లైక్ అకౌంటబిలిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఓకే ఇంటిగ్రిటీని ఎట్లా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా కూడా ఎథికల్గాను ఇంక్లూజివ్గా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాని మీద కన్క్లూషన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి పేజెస్లో ఏదైనా పోస్ట్ ఉన్నట్టయితే వాటికి కూడా లైక్స్ అనేవి ప్రొవైడ్ చేయండి అమ్మా. ఓకే. సో ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది కూడా మీకు అందుబాటులోకి ఉంటుంది. ఎట్లాంటి అప్డేట్ కూడా మిస్ కాకుండా మీరు మన ఛానల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకేనా. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్ పార్ట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఈ యొక్క డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ అనే దాన్ని ఎట్లా మనం డిస్కస్ చేయాలంటే, సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్. సో డెమోక్రటిక్ యాటిట్యూడ్స్లో ఏముంటాయి, ఎట్లాంటి ఫండమెంటల్స్ ఉంటాయంటే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ ఎథికాలిటీ. సో ఎథికల్ ప్రిన్సిపల్స్ అనేవి దీంట్లో ఇంబైబ్ అయి ఉంటాయి. దాంతోపాటు మొరాలిటీస్ని, వాల్యూస్ని కూడా మనం ఎంఫసైజ్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఏబుల్ టు ఎంఫసైజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ఓకే, ప్రతి ఒక్క హక్కుల్ని కూడా మనం కాపాడుకోగలుగుతాము. సో దాని ద్వారా డెసిషన్ మేకింగ్లో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ని మనం తీసుకొచ్చిన వాళ్ళం అయితే అవుతాము. ఓకే. సో ఈ విధంగా మన డైవర్స్ పాయింట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటామా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ కింద వాటిని చెప్తాం. ఓకేనా. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ల్యాండ్స్కేప్లో ఈ యొక్క డెమోక్రటిక్ యాటిట్యూడ్ అనేది తరచుగా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి అంశం కింద చెప్పొచ్చు. ఓకే. సో ఎస్పెషల్లీ డెమోక్రటిక్ యాటిట్యూడ్ అంటే ఏంటమ్మా, సో ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ద పీపుల్, ప్రతి ఒక్కరిని కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం ఇంక్లూషన్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఇంక్లూసివిటీ కింద చెప్తాం. అదేవిధంగా ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో ప్రొవైడ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఓకే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, కొలాబరేషన్ కానివ్వండి. ఓకే. అదేవిధంగా ఎథికల్ డైలమాస్ని అడ్రస్ చేసేటువంటి విషయంలో కూడా సో మనం ఏంటమ్మా కలెక్టివ్గా మనం డెసిషన్స్ అన్నింటినీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే, సో ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఎస్పెషలీ రిఫ్లెక్టింగ్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద నేషన్. సో తద్వారా పాపులేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డెమోక్రటిక్ ఎథోస్లో మనకి రిప్రజెంటేషన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ యాటిట్యూడ్స్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పర్సుయేషన్ కానివ్వండి, ఏ విధమైనటువంటి డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని ప్రపంచవ్యాప్తంగా బిల్డ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద షేర్డ్ వాల్యూ. సో షేర్డ్ వాల్యూస్ అంటే ఏంటమ్మా, సో ప్రతి ఒక్కరు కూడా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ నర్చరింగ్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్స్. ఓకే. డెమోక్రటిక్ యాటిట్యూడ్స్లో ఇవన్నీ కూడా సో కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో సో దే హ్యావ్ టు ఆల్వేస్ అడ్వకేట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఓకే. సో ఫ్రీడమ్ని అడ్వకేట్ చేయాల్సి ఉంటుంది, ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా జస్టిస్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేసినట్టయితే సో వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ ఎథోస్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే. సో ఎగ్జాంపుల్ ఎవరైతే లీడర్ ఉన్నారో సో ద లీడర్ హూ ఈస్ ఛాంపియనింగ్ దీస్ వాల్యూస్ విల్ ఇన్స్పైర్ ద గ్లోబల్ మూమెంట్స్ టువర్డ్స్ ద డెమోక్రసీ. ఓకే. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మార్టిన్ లూథర్ కింగ్ని మనం తీసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా మహాత్మా గాంధీని మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా లీడర్స్ ఎవరికైతే షేర్డ్ వాల్యూస్ ఉంటాయో ఓకే వాళ్ళ వాల్యూస్ అందరినీ కూడా
షేర్ చేస్తూ, ఫ్రీడమ్ని యాక్సెస్ చేస్తూ, ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ, జస్టిస్ని డెలివర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని బిల్డ్ చేస్తున్న వాళ్ళ కిందనే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ డిప్లొమసీ. సో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ రిగార్డింగ్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చించి ఒక కంప్లీట్ పబ్లిక్ డిప్లొమసీని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఫుల్ బ్రైట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంది. సో ఈ ప్రోగ్రామ్ ఏం చెప్తుందమ్మా, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫాస్టరింగ్ అండ్ ప్రమోటింగ్ ద డెమోక్రటిక్ వాల్యూస్ అక్రాస్ ద ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా డెమోక్రసీ గురించి చెప్తూ, డెమోక్రటిక్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తూ, కాన్సెప్ట్ని కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ యొక్క ఫుల్ బ్రైట్ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, రోల్ మోడలింగ్. సో డెమోక్రటిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ టు బికేమ్ రోల్ మోడల్స్ ఫర్ అదర్ కంట్రీస్, ఎస్పెషలీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఫాలో చేస్తూ వాటికి మిగతా దేశాలకు రోల్ మోడల్స్గా అవి పనిచేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి స్వీడన్ తీసుకున్నట్టయితే స్వీడన్ ఫెమినిస్ట్ పాలసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద అదర్ డెమోక్రటిక్ కంట్రీస్ టు ఇన్కార్పొరేట్ సిమిలర్ వాల్యూస్ ఇన్ దేర్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గవర్నెన్స్ మోడల్లో ఇట్లాంటి అద్భుతమైనటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేర్చుకునే విధంగా ఈ యొక్క రోల్ మోడలింగ్ అనేది కూడా వీళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకి యొక్క యోగా తీసుకున్నట్టయితే సో యోగా ద్వారా ఎన్లైట్మెంట్ని, సెల్ఫ్ డిసిప్లిన్ని, అదేవిధంగా ఓకే మోరల్ హ్యాపీనెస్ని ఎట్లా సాధించగలమో సో ఇండియా అనేది ప్రపంచ దేశాలు చాటి చెప్పింది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఒక రోల్ మోడల్గా ఎదుగుతున్నటువంటి వైనాన్ని కూడా ఎగ్జాంపుల్స్లో మనం ప్రస్తావించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిజం. సో ఎస్పెషల్లీ ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో దే వర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయి. ఓకే, పవర్ఫుల్ టూల్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. అండ్ దే విల్ ఏబుల్ టు పర్స్యూడ్ ద పీపుల్ ఇన్ ఏ వెరీ వెరీ గుడ్ వే. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ మనకి బ్లాక్ లైఫ్ మూమెంట్ ఏదైతే ఉందో, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ మూమెంట్ అనేది ఒక ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ కింద మనం చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిజం ద్వారా కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని మొబిలైజ్ చేయగలిగింది. అదేవిధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం ఈ యొక్క బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది మనకి చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ యాక్టివిజం అనేది డెమోక్రసీలో ఫండమెంటల్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో సోషల్ మీడియా యాక్టివిజం ద్వారా ఓకే ఈ యొక్క డెమోక్రసీని గ్రాస్ రూట్ లెవెల్ వరకు పెనిట్రేట్ చేసేటువంటి అవకాశం మనకి తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్లోబల్ పార్ట్నర్షిప్. సో ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దే ఆర్ ప్లేయింగ్ సో మచ్ ఆఫ్ వైటల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద డెమోక్రటిక్ నార్మ్స్ అక్రాస్ ద వరల్డ్. ఎస్పెషల్లీ డైలాగ్ ద్వారా కానివ్వండి, డెలిబరేషన్, కోఆపరేషన్ ద్వారా ఏం చేస్తున్నారు, గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ని వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, పీస్ఫుల్ ట్రాన్సిషన్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూలో మనం చూడండి. సో అమెరికా ఆఫ్టర్ ద వార్ తర్వాత సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పీస్ఫుల్గా పవర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేటువంటి విషయం మీద మాట్లాడింది. బట్ ఫైనల్లీ అల్టిమేట్గా జరిగినటువంటి అంశం మనకి వేరే ఉన్నప్పటికీ కూడా సో ప్రతి ఒక్క దేశం కూడా ఎస్పెషల్లీ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని కోరుకుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండ్ ఆఫ్ అపార్థైడ్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా, డెమోక్రటిక్ ట్రాన్సిషన్ రీసెంట్లీ ఇన్ ద సూడాన్. ఓకే, అదేవిధంగా ఇండియా యొక్క ఫ్రీడమ్ మూమెంట్ కూడా మనం చూసినట్టయితే సో ఇట్ ఈస్ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ అనేది జరిగింది. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఆల్ దిస్ విల్ ఏబుల్ టు షో ద పవర్ఫుల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్. ఖచ్చితంగా డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది పీస్ఫుల్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆబ్జెక్టివ్ని కూడా మనకి స్పష్టంగా తెలియజేసింది. ఓకే, సో దీని ద్వారా మిగిలిన దేశాలన్నిటి కూడా ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా ఉండేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో కమింగ్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్ ఇన్ బిల్డింగ్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ గ్లోబల్లీ. సో ఎట్లాంటి లిమిటేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా సో దిల్ బి లాట్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో ప్రతి చోట కూడా మనకి యూనివర్సల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అనేవి లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో కల్చరల్ వేరియేషన్స్ అనేవి కామన్గా ఉండడం వల్ల ఎప్పుడైతే పొలిటికల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారో సో ఆబ్వియస్లీ దే విల్ వర్క్ ఫర్ దేర్ ఇండివిజువలిస్టిక్ పర్పసెస్. సో కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో కలెక్టివ్గా అందరికీ అనుగుణంగా పనిచేసేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉండకపోవచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కానివ్వండి లేదా గ్రూప్ కానివ్వండి వాళ్ళు ప్రయారిటైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి సపోజ్ ముస్లిం కంట్రీస్ ఉన్నాయనుకోండి. సో దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు ద ముస్లిం పీపుల్. ఓకే, ఇస్లాంకి ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ ఉంటారు. సపోజ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయనుకో, సో దే విల్ హ్యావ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద క్రిస్టియన్ పీపుల్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ కానివ్వండి, క్రీడ్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, ఇట్లాంటి కస్టమైజేషన్స్ అన్నీ కూడా
ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది. కల్చరల్ డిఫరెన్సెస్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ లిమిటేషన్స్ ఆన్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ గ్లోబల్లీ. ఓకే, అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ బ్యారియర్. సో లాంగ్వేజ్ అనేది కూడా మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. సో లాంగ్వేజ్ ఆల్సో విల్ బీ ఏ లిమిటేషన్ రిగార్డింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. సో ఖచ్చితంగా మనకు మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, వర్డ్ ప్లేస్ మనం ఏదైతే చెప్తామో, సో లైక్ వర్డ్ ప్లేస్ కానివ్వండి, ఇడియోమ్స్ కానివ్వండి, ఓకే, కల్చరల్ రిఫరెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మారిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా సపోజ్ మనకి వేరు వేరు భాషల్లో ఉన్నటువంటి మాధుర్యం అంతా కూడా ఏమవుతుంది, ట్రాన్స్లేషన్ ద్వారా దాని యొక్క శాంక్టిటీని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ విల్ బీ ఏ అనదర్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ అక్రాస్ ద గ్లోబల్ లెవెల్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో డైవర్స్ వాల్యూస్ కానివ్వండి, ఐడియాలజీస్ కానివ్వండి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, మనకి ఐడియాలజికల్ బిలీఫ్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, సో కల్చరల్ బిలీఫ్స్ మారిపోతూ ఉంటాయి. సో క్లాషెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో స్ట్రాంగ్ ఆటోక్రటిక్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెమోక్రటిక్ వాల్యూస్ని పక్కన పెట్టే విధంగా రిసిస్ట్ చేస్తూ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ సౌదీ లాంటి కంట్రీస్లో మనం తీసుకున్నట్టయితే, సో దే ఆర్ నాట్ గివింగ్ ఆపర్చునిటీ టు ద ఉమెన్కి ఆపర్చునిటీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడదు. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ స్టీరియో టైప్స్ అనేవి అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇప్పటికొచ్చి హిందూ టెంపుల్ అనేది అక్కడ లేకుండా పోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఆల్ ద పీపుల్ ఆర్ ఆటోక్రటిక్ ఇన్ నేచర్. సో వాళ్ళకి ఆటోక్రటిక్ నేచర్ వల్ల ఏమవుతుందమ్మా, డెమోక్రటిక్ వాల్యూస్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇక్కడ సో వన్ ఆఫ్ ద లిమిటేషన్ కింద చెప్తాం. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ సెంట్రిక్గా కనబడతా ఉంటాయి. ఓకే, అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ దే విల్ బి స్కెప్టిక్. సో మనకి స్కెప్టిసిజం అనేది ఎక్కువ కనబడుతుంది. దే విల్ ఫోకస్ ఆన్ దేర్ ఆబ్జెక్టివ్స్ రాదర్ దెన్ ద స్ట్రాంగ్ డెమోక్రటిక్ యాటిట్యూడ్స్. ఖచ్చితంగా వాళ్ళకి కస్టమైజ్డ్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో జెన్యున్గా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అండ్ మోస్ట్లీ దే విల్ బి మ్యానిపులేటివ్ అండ్ సెల్ఫ్ సర్వింగ్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఆటోక్రటిక్ రెజిమ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఆటోక్రటిక్ రెజిమ్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా డెమోక్రటిక్ డిస్కోర్సెస్ అనేవి హిండర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఏమవుతుంది, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పర్సుయేషన్ ద్వారా కానివ్వండి, సో కొంతమేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కూడా బట్ దీస్ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఏదైతే ఉంటుందో సో డిస్సెంట్ని అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. దీని ద్వారా ఫ్రీడమ్ కానివ్వండి, ఓకే, లిబర్టీ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఏది కూడా ఉండేటువంటి అవకాశం అనేది మనకి దక్కదు. అండ్ లాస్ట్ వన్ విల్ బి ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కూడా మనకు ఉంటాయి. సో గ్లోబల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆఫెన్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా స్కెప్టిసిజంగా మనకు కనబడుతూ ఉంటాయి. సో దే విల్ బి కంప్లీట్లీ హ్యావింగ్ ద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ ఏవైతే బిల్డ్ చేయాలనుకున్నామో సో వీటికి కొంత రెసిస్టెన్స్ అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా నేషనల్ సావరిటీ రూపంతోనో లేదా ఫారెన్ వాల్యూస్ మనకి ఇంపోజ్ చేస్తున్నటువంటి పేరు మీద ఏమవుతుంది, సో వీటినన్నింటినీ కూడా ఇంబైబ్ చేసుకునేటువంటి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, యాజ్ వి సా దిస్ కేస్ ఇన్ ద ఇస్లామిక్ రెవల్యూషన్ ఇన్ ఇరాన్. ఓకే, 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్ కింద చెప్తాము. ఓకే, సో ఫైనల్లీ వే ఫార్వర్డ్లోకి వెళ్ళినట్టయితే సో ఒక యాక్టివ్ లిసనింగ్ ద్వారా, ఎంపతి ద్వారా ఏం చేయొచ్చు, డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా సో ప్రజలకు అందేటువంటి విధంగా ప్రయత్నం చేయొచ్చు. సో ఖచ్చితంగా సిటిజన్ కన్సర్న్స్ని వీరు జాగ్రత్తగా విన్నట్టయితే సో దాని ద్వారా పాలసీ డెసిషన్స్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసే విధంగా సజెషన్స్ మనం రూపొందించుకున్నట్టయితే సో గ్లోబల్ లెవెల్లో మనం డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ప్రతి దేశంలో కూడా ఇంబైబ్ చేసేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ మనం తీసుకున్నట్టయితే సో ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ద్వారా పొలిటికల్ లీడర్స్ ఏం చేయొచ్చమ్మా, ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దాని ద్వారా ఏమవుతుంది, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని, ఓకే, ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా సో వెల్ ఇన్ఫార్మ్డ్ సొసైటీని వీళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఎస్పెషలీ లైక్ రెగ్యులర్ ప్రెస్ మీటింగ్ కానివ్వండి, యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద మీడియా కానివ్వండి, ఇట్లాంటి డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ ద్వారా ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంకరేజింగ్ ద సివిల్ డిస్కోర్స్. ఖచ్చితంగా మనకి డెమోక్రసీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డైలాగ్. సో సిటిజన్స్ యొక్క డైలాగ్ కానివ్వండి, డెలిబరేషన్ కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. సో అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం మోడరేషన్ పాలసీని మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ హేట్ స్పీచ్ని మనం డిస్కరేజ్ చేస్తూ హెల్తీ డెమోక్రటిక్ డిబేట్స్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజేషన్. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేదా యూరోపియన్ యూనియన్ కానివ్వండి, లేదా ఇతర మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా రిసోర్సెస్ని యూటిలైజ్ చేస్తూ ఓకే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవరాల్గా మొబిలైజ్ చేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసే విధంగా, అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే విధంగా సో గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజేషన్ని కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో దట్ హ్యాస్ టు బి డన్ బై ద గ్లోబల్ ఆర్గనైజేషన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూత్ ఎంగేజ్మెంట్. సో మనకి ఖచ్చితంగా యూత్ని మనం ఎంకరేజ్ చేస్తూ డెమోక్రటిక్ ప్రాసెస్ని ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ యంగ్ పార్లమెంట్స్ కానివ్వండి, మాక్ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా పొలిటికల్ ఆఫీసెస్లో ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం కానీ, దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో పీపుల్ విల్ గెట్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ ద పొలిటికల్ ఫినామినన్స్. ఓకే, అదేవిధంగా డెమోక్రటిక్ ప్రాసెస్లో కూడా వాళ్ళకి కొంత అవగాహన అనేది కూడా ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ద ఇండివిజువల్స్ విల్ బీ ఎంపవర్డ్ టు బికేమ్ ద ఫ్యూచర్ లీడర్స్ ఇన్ ద డెమోక్రసీ. సో కొత్తగా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో లీడర్స్ అయ్యేటువంటి విధంగా వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా కూలంకుషంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే కంపెనీస్ ఉన్నారో కంపెనీస్ కూడా ఏం చేయాలమ్మా, డెమోక్రటిక్ అట్రిబ్యూట్స్ని మెయింటైన్ చేయాలి. దే హ్యావ్ టు మెయింటైన్ ద ట్రాన్స్పరసీ, అకౌంటబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లాంటివన్నిటిని కూడా వాళ్ళు ఇంబైబ్ చేసుకొని సో వాళ్ళు ఉన్నటువంటి ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ని వాళ్ళు యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ప్రమోట్ చేస్తూ సో ట్రాన్స్పరసీని వాళ్ళ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా మెయింటైన్ చేసి ఫెయిర్ మేనర్లో పనిచేసినట్టయితే ఓకే, సో దీని ద్వారా డెమోక్రటిక్ ప్రాసెస్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రోబస్ట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది త్రూ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా. సో ఫైనల్లీ కన్క్లూషన్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే, సో ఖచ్చితంగా ఎథికల్ స్ట్రాటజీస్ని మనం అడాప్ట్ చేస్తూ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ని, పర్సువేషన్ని గ్లోబల్ కమ్యూనిటీ లెవెల్లో మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం ద్వారా డెమోక్రటిక్ యాటిట్యూడ్స్ని ఫర్దర్గా మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన యొక్క గవర్నెన్స్ సిస్టమ్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెజ్యూనేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా దక్కుతుంది. ఎస్పెషల్లీ మన యొక్క ప్రాసెస్ అంతా కూడా ఎథికల్గా, ఇంక్లూజివ్గా ఉన్నట్టయితే ఓకే ఏమవుతుందమ్మా, డెమోక్రటిక్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దాంతోపాటు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కూడా మనం హోల్డ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఓకే, దీని ద్వారా హ్యూమన్ రైట్స్ని, సోషల్ జస్టిస్ని కూడా మనం అప్హెల్డ్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో దానికోసం ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ని, గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజేషన్ని ఎంగేజ్ చేయడం ద్వారా సో ఒక వైబ్రెంట్ డెమోక్రసీస్ని సో ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ మీరు యూజ్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ టు మేక్ దిస్ వీడియో ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.